రాక పెద్ద సినిమా చేతిలోకి రావడానికి ఏళ్లు పట్టింది దర్శకుడు హరీష్ శంకర్కు. బన్నీకి గ్యాప్ రావడమో, టైంకు మరెవరూ సెట్ కాకపోవడమో, దిల్ రాజు అండ ఉండడమో, మరోటో మొత్తానికి డీజే సినిమా చేతిలోకొచ్చింది. అలాంటి హరీష్ శంకర్ మరో హీరో ఎన్టీఆర్ను పొగడ్తల్లో ముంచెత్తడం బన్నీ ఫ్యాన్స్కు మండిస్తోంది. ఎన్టీఆర్ ఒక్కరే సింగిల్ టేక్ హీరో అంటూ హరీష్ పొగిడేశాడు. సింగిల్ టేక్ హీరో అని అనడం వరకు ఓకే, ఎన్టీఆర్ ఒక్కడే అంటే మరి బన్నీ సంగతేమిటి అన్నది ఆయన ఫ్యాన్స్ ప్రశ్న. ఇది రచ్చ అవుతుంటే ఇలా కాదు అని విషయాన్ని డైల్యూట్ చేయడానికా అన్నట్లు జైలవకుశ డైరెక్టర్ బాబీ చేత కూడా అదే ముక్క అనిపించేశారు. అయితే ఇంతకీ టాలీవుడ్లో వినిపిస్తున్న గుసగుస ఏమిటంటే ఎన్టీఆర్ ఓ సినిమాను నిర్మాత భోగవిల్లి ప్రసాద్కు చేయడానికి సుముఖంగా ఉన్నారట. నాన్నకు ప్రేమతో లాంటి హిట్ సినిమా నిర్మించింది ఆయనే. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఉంది, ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ఉంది. వీటిని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. భోగవిల్లి ప్రసాద్ సినిమాకు డైరెక్టర్ ఫిక్స్ కాలేదు. ఆ సినిమా హరీష్కు ఇస్తానని ఎన్టీఆర్ జస్ట్ మాట ఇచ్చినట్లు వినిపిస్తోంది. అందుకే అది పక్కా చేసుకోవడానికే హరీష్ ఈ పొగడ్తల ప్రోగ్రాం పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.